హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురువుగారు, 2025లో చాలా అనర్థాలు చూసాము. 2026లో అన్న మానవాళి ప్రశాంతతగా ఉంటుందంటారా గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ఆల్మోస్ట్ డిసెంబరు అడుగు పెట్టేశాము. ఆల్మోస్ట్ ఈ మంత్ కూడా అయిపోవడానికి దగ్గరగా వచ్చిందండి. ఈ 2025 నాటికి చూసుకుంటే గనక ప్రకృతిలో ఎన్నో రకాల బీభత్సాలు జరిగాయి, ఎన్నో రకాలైన అనర్థాలు జరిగాయి, మానవాళికి ఎన్నో రకాల ఇబ్బందులు ముప్పులు కూడా జరిగినటువంటి సంగతులు మనం మామూలుగా చూసుకుంటూ వస్తున్నాం. ఇక రాబోయేటటువంటిది 2026 సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. మామూలుగా మనకు తెలుగువారికి కొత్త సంవత్సరం ఏది అని అంటే కనుక ఉగాదే కొత్త పండగ, ఉగాదే కొత్త సంవత్సరము. మనకు ఉగాదితోనే కొత్తదనం ప్రారంభమవుతుంది. కాకపోతే 2026 అనేటటువంటి సంవత్సరం కనుక చూసుకుంటే ఇక్కడ రెండిటికి తేడా ఏంటి అంటే కనుక ఉగాది రోజు మనకు ప్రతిదీ కూడా కొత్తదనంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ 2026 జనవరి అని అంటే కనుక కేవలం క్యాలెండర్ డేటే ఇయరే చేంజ్ అవుతుంది తప్ప అంతకు మించి ఎలాంటి ఏమీ మార్పులు జరగవు. మనకి ఎప్పుడు మార్పులు జరుగుతాయి, ఉగాది కొత్త సంవత్సరం మార్పులు జరుగుతాయి. కాబట్టి మనకు కొత్త సంవత్సరం కూడా ఉగాది అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడున్నటువంటి కాల పరిమితుల రీత్యా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా 2025లో ఎన్నో రకాల అనర్థాలు చూసాము. మనం చూడకూడనటువంటి ఘోర ప్రమాదాలు కూడా చూసాము. బస్సు యాక్సిడెంట్లు చూసాము, బాంబు దాడులు చూసాము, బాంబు పేలుళ్ళు చూసాము, అలాగే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చూసాము. అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణం చేత ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగాయి. భూకంపాలు చూసాము, అలాగే వాయు ప్రమాదాలు అంటే గాలి ద్వారా వచ్చే దుమారాలు చూసాము. కొన్ని దేశాలైతే భూకంపాలు, సునామీ లాంటివి కూడా చూసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ 2025లో ప్రమాదాలే ఎక్కువగా జరిగాయి తప్ప మానవాళి ప్రశాంతంగా ఉండడం చాలా తక్కువ శాతం జరిగింది. కాబట్టి రాబోయే 2026లోనైనా మానవాళి ప్రశాంతంగా ఉంటుంది అని అంటే కనుక కాల పరిమితిలో 2026లో కూడా కొన్ని అనర్థాలు జరిగేటటువంటి భవిష్యత్తు కనిపించబోతుంది. ఎందుకు అనంటే కనుక 2026లో కొన్ని రాసుల వారికి శుభము, కొన్ని రాసుల వారికి అశుభం జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో మొదలైనటువంటి ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావము మళ్ళీ 2026 నాటికి కూడా కొన్ని రాసుల వారికి సంక్రమించబోతుంది. అవి ఏ రాసులు అని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి సింహరాశి వారు మళ్ళీ రాబోయేటటువంటి 2026లో కూడా కొంతవరకు దీని యొక్క ప్రభావాన్ని మీరు కొంతవరకు పెంచుకునేటటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే శని 2026లో కూడా మనకు సింహరాశి వారికి అష్టమ స్థానంలోనే ఉంటున్నాడు. ఎప్పుడు చేంజ్ అవుతాడు అని అంటే గనక శని మీకు సింహరాశి వారికి ఉగాది తర్వాత గురువు మార్పు ఎప్పుడైతే చెందుతాడో ఆ సమయంలో మీకు శని అనేటటువంటిది మార్పు చెందుతుంది. అలాగే శని 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే సింహరాశి వారికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు శని ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతుంది. అంతేకాని శని వల్ల మీకు అంత నష్టం అనేటటువంటిది ఏమీ జరగదు. అలాగే అర్ధాష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. అంటే 4వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి దాదాపుగా ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ఉండిపోతుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. అలాగే మేషరాశి వారికి వీరికి కూడా ఏలినాటి శని దాదాపు 7.5 సంవత్సరాల పాటు వీళ్ళకు ఏలినాటి శని ప్రభావము ఏర్పడబోతుంది. ఈ శని ప్రభావం వల్ల ఈ రాసుల వారికి 2026 సంవత్సరంలో కూడా కొన్ని అనర్థాలు, కొన్ని ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు వస్తాయని ఆలోచన రావచ్చు. ముఖ్యంగా వచ్చేటటువంటి ఇబ్బందులు పరస్త్రీ వ్యామోహం రావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబము చిన్నాభిన్నమైపోతూ ఉంటుంది. అంటే కుటుంబంలో గొడవలు రావడము, భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, కోర్టు కేసులు కావడము, లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఎక్కువగా చిక్కుకునేటటువంటి ప్రమాదాలు జరగడము, లేదా వాహన ప్రమాదాలు
ఇలాంటివి అనుకోకుండా జరిగే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క రాసుల వారికి జరిగేటటువంటి దుస్థితులు 2026లో కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ రాసుల వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా రాసులలో గనక చూసుకుంటే బాగున్నటువంటి రాసులలో గనక చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2026 చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, ఇంటి పట్ల కానీ శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ యొక్క వృషభ రాశి వారు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ 2026కు వచ్చేసరికి డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన శక్తి వస్తూ ఉంటుంది. అలాగే 2026లో వృషభ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నటువంటి పనులు పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక కర్కాటక రాశి వారికి కూడా అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు. వీలైనంత వరకు విహారయాత్రలు కానీ, ప్రయాణాలు కానీ విపరీతంగా చేస్తూ ఉంటారు. కొత్త అవకాశాలు వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం 2026లో నాటికి కర్కాటక రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొత్త రంగంలోకి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ వ్యాపారం పెంచుకునేటటువంటి తరహాలు ఏర్పడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పేసి కర్కాటక రాశి వారి గురించి అన్ని రకాలుగా పాజిటివ్గానే ఉంటుంది. ఇక మిగతా రాశి తులారాశి కావచ్చు, అలాగే వృశ్చిక రాశి కావచ్చు, మకర కుంభరాశులు కావచ్చు, ఈ రాశుల వారికి కుంభరాశి వారికి అయితే ఏలినాటి శని ప్రభావం, కాకపోతే 2026 నాటికి కాస్త తగ్గుముఖం పడుతుంది కుంభరాశి వారికి అయితే అనుకున్న పనులు కూడా జరిగేటటువంటి అవకాశాలు 2026 నాటికి ఉండబోతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మకర రాశి వారికి కావచ్చు, తులారాశి వారికి కావచ్చు, వృశ్చిక రాశి వారికి కావచ్చు, ఈ 3 రాశుల వారికి రాజయోగం సిద్ధించబోతుంది. ఎందుకు అని అంటే గనక ఈ 3 రాశుల వారికి గురువు ఉచ్చస్థానంలోను, అలాగే ఈ యొక్క రాశుల వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కొత్త వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కుటుంబం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటటువంటి క్యాపబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే పెద్దలంటే గౌరవిస్తూ ఉంటారు. అలాగే మీరు పట్టిందల్లా ఈ సంవత్సరం బంగారం అయ్యేటటువంటి అవకాశాలు కూడా 2026 నాటికి మీకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి 2026 నాటికి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు మరీ శుభంగా జరగడానికి దేవతా అర్చన చేసుకోండి. అలాగే ఎవరికైతే ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ శని ప్రభావం ఉంటుందో అలాంటి రాశుల వారు వచ్చే నెల జనవరి 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు రోజున కామాఖ్య యాత్రకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏలినాటి శని ప్రభావం తగ్గించుకునేటటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది, మనకు రాబోయే గండాలు కానీ, విపత్తులు కానీ, ఆపదలు కానీ ఏదైనా పొంచి ఉన్నాయి, వాటి నుంచి మనం తప్పించుకోవాలి, వాటి నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ రాశుల వారు తప్పకుండా కామాఖ్య యాత్ర అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ తాంత్రిక విధానంలో యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు రాబోయేటటువంటి గండాలు, విపత్తులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మీ అందరికీ కలుగుతుంది. కాబట్టి 2025లో జరిగినటువంటి ప్రమాదాలు గతంలో జరిగినటువంటివి అవి గతంతోనే పూర్తి అయిపోవాలి. రాబోయే భవిష్యత్ అయినా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ 2026 నాటికి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. భగవంతుని యొక్క సేవ చేసుకునేటటువంటి అన్నీ మంచి జరుగుతాయి. మనకు ఆపత్కాలంలో ఆదుకునేవారు పక్కనున్నవాడో ఎదురున్నవాడో ఎవ్వరూ ఆదుకోరు. ఆపత్కాలంలో ఆదుకునేవాడు భగవంతుడు ఒక్కడే. అది నమ్మినా నమ్మకపోయినా వాస్తవమే. ఒక చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిన్న దీపం కూడా ఎంతో వెలుగుని ప్రసాదింపజేస్తుంది. అలాగే మనకెవ్వరూ సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి ఆదుకునేవాడెవరు అంటే భగవంతుడే ఆదుకుంటాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసం మీరు మనసులో పెట్టుకోండి. తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు. 2026 నాటికి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి. శుభం ఉన్నటువంటి వారు ఇంకా శుభ ఫలితాలు పొందుతారు. అశుభం ఉన్నటువంటి వారు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు జీవితంలో 3 ఫాలో అయిపోండి. అవేమిటి అనంటే గనక, 1 ఎవరిని పడితే వారిని నమ్మకుండా ఉండడం, అలాగే అందరినీ నమ్మడం అనేటటువంటిది మూర్ఖత్వం. కాబట్టి
మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీ మెదడుకి ఒక పదును పెట్టండి. రెండవ విషయం ఏంటంటే కుటుంబాన్ని చాలా శ్రద్ధగా చూసుకోండి, కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే మూడవ విషయం ఏంటంటే డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి. ధనమూలం ఇదం జగత్తు. ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే గౌరవం, డబ్బు ఉంటేనే ప్రపంచం, డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నాయి. డబ్బు లేదు అని అంటే ఎవ్వరు కూడా కన్నెత్తి కూడా చూడలేనటువంటి సమాజము. కనుక ఈ కలియుగంలో డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి, అలాగే డబ్బుని ప్రేమించే ప్రయత్నం చేయండి. ఆ డబ్బు ద్వారా 10 మందికి సహాయం చేసేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకొని తద్వారా మీకు శుభం లాభంతో పాటు 2026 అందరికీ బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.